హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే ముచ్చట మీ అందరికీ బాగా నచ్చుతుంది. శిల్పారామం ఈ పేరు వినగానే హ్యాండ్లూమ్ కి సంబంధించిన షాపింగ్ గుర్తొస్తుంది. ఈ హైటెక్ నగరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉండి 1992లో గవర్నమెంట్ ఈ శిల్పారామంని ఏర్పాటు చేశారు. మన సాంప్రదాయ చేతి పనుల పరిరక్షణ కోసం ఈ గ్రామం ఉద్భవించింది. మన భారతదేశంలో దొరికే మొత్తం హ్యాండ్లూమ్స్ ఇక్కడ దొరుకుతాయి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలాగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దారు. హ్యాండ్లూమ్ షాపింగ్ స్ట్రీట్స్ అన్ని ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రామీణ మ్యూజియం అని ఒకటి ఉంటుంది. చుట్టూ చెట్లు, అక్కడక్కడ మట్టి ఇళ్లతో ఈ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చిన మంచి ముచ్చట ఏంటంటే ఇత్తడి సామాన్లు. పూర్వకాలంలో ఏ రకమైన ఇత్తడి సామాన్లు వాడేవాళ్ళో చిన్న చిన్న గిన్నెలు బిందెలతో సహా అన్ని చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసేది ఒక మట్టితో కట్టిన ఇల్లు. అక్కడ కూర్చున్న పిల్లలు, ఒక తాతగారు, మా అమ్మ, ఒక న్యాచురల్ లైఫ్ని వాళ్ళందరూ ఎలా లీడ్ చేశారు అవన్నీ కూడా ఇక్కడ మనం విజువల్ రూపంలో చూడొచ్చు. అంతమైపోతున్న పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ మనకి బొమ్మల రూపంలో చూపిస్తారు. గిరిజన జీవన శైలికి అద్దం పట్టేలాగా మనకి బొమ్మలు కనిపిస్తాయి. ఒక్కొక్క ఇంటిలోనూ ఒక్కొక్క కళాకారుడు ఏ వృత్తి చేసేవాడా అనేది చూపిస్తూ ఉంటారు. సంప్రదాయ పండుగలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. పల్లెటూరులో పండగ అంటే ఇలా గంగరెద్దోటి రావాల్సిందే. వాటితో పాటు గిరిజనులు చేసే చేతి వృత్తులు కూడా ఇక్కడ మనకి కనిపించేలాగా విజువల్స్ ఉంటాయి. పల్లెటూరులో సంతలంటే చాలా సందడిగా ఉంటాయి. ఆ విజువల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తే ఒక విలేజ్లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పల్లెటూరు వాతావరణంలో ఏవేవి మనం మిస్ అయ్యామో అవన్నింటినీ ఇక్కడ చూడొచ్చు. పల్లెటూరులో చూసిన విజువల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా మీ మనసుకు ఆకట్టుకుంటాయని నాకు తెలుసు. మీలో ఎవరికైనా చిన్నతనంలోనో లేదా ప్రస్తుతంలోనో పల్లెటూరు వాతావరణంలో ఈ విజువల్స్ చూస్తే కనుక కామెంట్ చేయండి. చేతి వృత్తులు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యకరమైన అలవాట్లతో ఎంతో చక్కగా ఉండి పల్లెటూరు జీవన వాతావరణ శైలిని మనం ఈ శిల్పారామంలో చక్కగా చూడొచ్చు. చేతి వృత్తుల వాళ్ళు విజువల్ని కూడా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు. చిన్న ఇల్లు, చక్కగా ఇంటి పక్కన మందార చెట్టు, ముగ్గులు వేస్తూ అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో. శిల్పారామం వెళ్తే ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా మాత్రం రాకండి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా నిర్మించిన ఈ శిల్పారామం మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.